చేస్తున్న ముఠాల బండారాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు బట్టబయలు చేశారు. 45 ప్రముఖ ఫుడ్ లేఅవుట్లతో ఉన్న 8 పన్నీర్ తయారీ యూనిట్లలో ఏకకాలంలో మెరుపు తనిఖీలు నిర్వహించారు. సుమారు 825 కిలోల కల్తీ పన్నీర్ను సీజ్ చేశారు. వీటితో పాటు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంచిన నకిలీ చీజ్, ఇతర తినుబండారాలను స్వాధీనం చేసుకున్నారు. నాణ్యమైన పాలకు బదులుగా సింథటిక్ పాలు, నాసిరకం పదార్థాలు, రసాయనాలను ఉపయోగించి పన్నీర్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. ఈ బోత్ పనీర్ హార్మ్ఫుల్ లేదు, యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అలౌడ్ ఉంది. బట్ బోత్ పనీర్ ప్రిపేర్ చేయడానికి ప్రొసీజర్ వేరే ఉంది, న్యూట్రిషనల్ వాల్యూ వేరే ఉంది. చీజ్ అనలాగ్ విత్ వెజిటబుల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ తో ప్రిపేర్ చేస్తారు, మిల్క్ ఫ్యాట్ రిప్లేస్ చేసి. అండ్ మలై పనీర్ ఓన్లీ మిల్క్ అండ్ మిల్క్ ఫ్యాట్ తో ప్రిపేర్ చేస్తారు. దీనికోసం ఈ మలై పనీర్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది. సో ఈ అందరికీ ఈరోజు రీటైల్ షాప్స్లో అవగాహన చేయడం జరిగింది. వాళ్ళు కూడా అందరూ మాకు ప్రామిస్ చేశారు, విదిన్ 1-2 days వాళ్ళు బోర్డులో ఈ మన చీజ్ అనలాగ్ పనీర్ అండ్ పనీర్ సెపరేట్గా పెడతారు. సో దాట్ కన్జ్యూమర్లో కూడా తెలుస్తే వాట్ హీ ఈజ్ పర్చేసింగ్. యాజ్ పర్ కన్జ్యూమర్ రైట్స్ వాళ్ళకి తెలవాలి, వాట్ ఎవర్ థింగ్స్ వాళ్ళు పర్చేస్ చేస్తున్నారు అది వాళ్ళకి తెలవాలి. ఆ ప్యాకేజింగ్ పైన ప్రాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి, ఇక్కడ ఎవరినైకాకి సేల్ చేస్తున్నారు, దీంట్లో న్యూట్రిషనల్ వాల్యూ ఏముంది, ఇంగ్రీడియంట్స్ ఎట్లా ప్రిపేర్ చేశారు, అది మొత్తం డీటెయిల్స్ ఉండాలి. అది కస్టమర్కి తెలవాలి. వితౌట్ నోయింగ్ దాట్ సపోజ్ ఫ్యూచర్లో ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది, యా ఫుడ్ పాయిజనింగ్ లాగా ఇన్సిడెంట్ జరిగితే